హలో అండి. ఈరోజు ఒక చిన్న స్టోరీతో మీ ముందుకొచ్చాను. స్టోరీ ఏంటంటే, ఒక యమధర్మరాజు ఒక ఆవిడను తను చనిపోయే టైం దగ్గరకొచ్చిందని తన ఆయువుని తీసుకెళ్దామని జెప్పి వస్తారు. అయితే తను వచ్చినప్పుడు ఆమె చాలా బతిలాడుకుంటుంది. నాకు చిన్న పిల్లలున్నరు. నేను బ్రతకాలి. లేదు నాకు ఇంకా నీకు బ్రతకాలనుంది అని ఇలాంటి వాటితో ఆ యమధర్మరాజుని చాలా వేడుకుంటుంది. నన్ను ఇంకా కొన్ని రోజులు ఆయువు ఇయ్యండి అని జెప్పేసి వేడుకుంటుంది. ఇలా వేడుకోగా సరే తనని జూసి తనకు పాపం అనిపిచ్చి ఆ యమధర్మరాజు ఇలా అంటాడు. సరే నీకొక పుస్తకం ఇస్తాను. ఇందులో ఒక 3 అవకాశాలు నీకిస్తాను. ఈ 3 అవకాశాలు నువ్వు ఆ బుక్‌లో ఒక్కో పేపర్ మీద అంటే 3 పేపర్ల పైన రాసుకో. అలా రాస్తే నేను ఆలోచిస్తాను అని జెప్పి అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి సరే అని జెప్పి చెప్పుతుంది. సరే అనేసి ఆ బుక్ తీసుకొని అది ఓపెన్ చేస్తది. ఓపెన్ చేయగానే ఆ పేపర్‌లో ఏమవుతుందంటే, తన ఇంటి పక్కన వాళ్ళకి అంటే పక్కన వాళ్ళకి లాటరీ దొరికే అవకాశం ఉన్నది అని చెప్పేసి ఉంటుందన్నట్టు. ఉండగానే తనేం చేస్తుందంటే, ఆ పెన్ను పట్టుకొని పక్కన వాళ్ళకి లాటరీ దొరకకూడదు అని చెప్పి రాసేస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకో పేజీ తిరగవేయగానే అందులో ఏముంటుందంటే, తన ఎదురుంగా వాళ్ళకు కొత్త ఇల్లు కట్టుకోబోతున్నారు అని చెప్పి ఉంది. అది చూసి వాళ్ళకిది ఈ కొత్త ఇల్లు రావద్దు అని జెప్పేసి రాస్తుంది. అలాగే మూడో పేజీ తిప్పేస్తుంది. అలా తిప్పేయగా ఇంకెవరు అంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మంచి జాబు, మంచి స్థిరపడే అవకాశం లభిస్తుంది అని జెప్పి ఉంటుందన్నట్టు. అది చూసి గూడా తనేమంటుందంటే, లేదు వాళ్ళకిలా కాకూడదు అని జెప్పి రాస్తుంది. తనలా రాసినాక ఆ 3 పేజీలు అయిపోయాక యమధర్మరాజు తన బుక్కుని తీసేసుకుంటారు. అయ్యో! అప్పుడు ఆమె తను బతిలాడుతుంది. లేదు, లేదు నేనింకా రాయలేదు. నా గురించి నేనేమి రాయలేదు. ప్లీజ్ నాకు మళ్ళీ ఇవ్వు. నేను రాస్తాను అని చెప్పి మళ్ళీ వేడుకుంటుంది. లేదు, లేదు నీ కోసమని నేను నీకు అవకాశం ఇచ్చాను. 3 సార్ల నీకు సంబంధించింది రాసుకోమని ఇచ్చాను. కానీ నువ్వేం చేశావు? ఆ అవకాశం ఇచ్చినా కూడా నువ్వు ఎదుటి వాళ్ళు బాగుపడొద్దు అని, లేదు వాళ్ళకచ్చే అవకాశాలు రావద్దు అని చెప్పేసి వేడుకున్నావు. దీనివల్ల ఏమయ్యింది? నీకు కావాల్సింది నువ్వు కోరుకోకుండా ఎదుటి వాళ్ళు బాగుండకూడదు అని కోరుకోవడం వల్ల నీకు కావాల్సింది రాకుండా పోతుంది. నువ్వు ఇప్పటివరకు నీ ఆయువును కావాలి అని అడిగావు. అది మర్చిపోయావు. వేరే వాళ్ళ మంచిని చూసి నువ్వు ఓర్వలేకపోయావు. అందుకే నేను నిన్ను తీసుకెళ్లడమే కరెక్ట్ అని చెప్పేసి తన ఆయువుని తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పండి. ఈ కథ దేని గురించి? ఎవరి గురించి? ఎందుకు? ఎవరైనా సరే దాదాపు చాలా మంది ఎట్లా అంటే ఎదుటి వాళ్ళు బాగుపడితే చూడలేరు. పైకి మాటలకి మాత్రం చాలా చెప్తారు. అరే నువ్వు బాగుంటే నాకు అది సరిపోతది. నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు, నువ్వు బాగుంటే నాకు సంతోషం అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడతారు. కానీ వాళ్ళకు ఏదైనా వస్తుంది, ఏదైనా సంతోషం ఉన్నారు, లేదా వాళ్ళు బాగుపడ్డారు అన్న విషయాలు మనం చెప్పేసరికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. పైకి బాగానే ఉంటారు నటన. కానీ లోపల మాత్రం ఎక్కడో ఒకాడ అంటే ఎదుటి వాళ్ళు బాగుండాలని అనుకుంటారు. కాకపోతే మనకంటే ఎక్కువ బాగుండద్దు అన్న స్వార్థంతో కూడుంటారు. కాబట్టి ఎవరైనా సరే తన కోసం తను ముందుగా ఆలోచించుకోండి. అంటే మీకున్న సమయాల్లో మీకు ఏ ఏ అవసరాలున్నాయి అనేది ఒకటి ఆలోచన చేసుకోండి. ఫస్ట్ మీ గురించి ఆలోచించుకున్నాక తర్వాత అవతల వాళ్ళ గురించి ఆలోచించాలి. ఎదుటి వాళ్ళు బాగుపడితే మనకచ్చే విధం అంటే వచ్చే నష్టం ఏదీ ఉండదు. ఎందుకంటే ఏమో వాళ్ళు బాగుపడితే వాళ్ళతో పాటు మనం గూడా ఎదిగే అవకాశం ఉంటుంది గావచ్చు గదా! అలా గూడా ఆలోచించాలి గదా! సో, ఎవరైనా సరే కొంచెం స్వార్థంతో ఉండాలి కానీ, అవతల వ్యక్తి బాగుపడొద్దు అన్న ఉద్దేశంగానైతే ఉండకూడదు. దానికోసమని ఈ స్టోరీ అంతా చెప్పాను. సో, నా స్టోరీ మీకెవరికైనా నచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ జేయండి, లైక్ జేసి, షేర్ జేయండి. అలాగే మీ మాటలు అంటే మీకు ఈ కథ ఏ విధంగా ఉంది? నచ్చిందా? ఏ విధంగా నచ్చింది అన్నది కామెంట్‌లో తెలియజేయండి. థాంక్ యూ.